పెళ్లి చేసుకుంటున్నాడు కనుక క్రైస్తవ బిడ్డలకు ఇదెంతైనా మాదిరికరమైన పెళ్లిగా మనం చూస్తున్నాం. కనుక కొద్దిమంది కన్న తల్లిదండ్రులను కూడా ఏడిపించి మరి కష్టపెట్టి అన్యుల్ని పెళ్లి చేసుకుని విషయంలో మరి వారు దూరానికి వెళ్ళి తమంతట తామే చేసుకుంటున్నారు. దేవుని సన్నిధి లేక, పెద్దల యొక్క మరి ఆశీర్వాదం లేక, బంధువుల యొక్క ఆశీర్వాదం లేక, మరి దేవునికి దూరం అయిపోయి చేసుకున్న పెళ్ళిళ్ళలో ఆశీర్వాదం ఏమాత్రం ఉండదు. ఇలాగూ దేవుని చిత్త ప్రకారం ఒక మాదిరి అయిన పెళ్ళి మరి చేసుకుంటున్న బాయ్స్ జీవితంలో ఎంత ఆశీర్వాదమో మనం చూస్తున్నాం. పెళ్ళి రోజున పెళ్లిలో పాల్గొన్న ఆ ఇద్దరిని కూడా ఆ ఊరి ప్రజలు ఎలా దీవిస్తున్నారో చూద్దాం. కింద 11వ వచనంలో, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని. కనుక వీరు ఆ స్త్రీని ముందు ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? పురద్వారమున నుండిన ప్రజలందరూ, పెద్దలందరూ కలిసి ఆ యొక్క రూతును, మోయాబీరాన్ని ఆశీర్వదిస్తున్నారు. మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని అని మనం చూస్తున్నాం. ఆ ఇంటికి వచ్చిన స్త్రీ ఎవరు? మోయాబీరాలన్న రూతు. ఈ రూతు దీవెనకరమైన రూతుగా, మొట్టమొదట ఈమె దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి అధ్యాయం 22వ వచనంలో చూడండి. మొదటి అధ్యాయం 22లో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం తిరిగి వచ్చిన వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేమునకు చేరిన ఆమె చేరిన తరువాతనే ఆమె అప్పుడు పొలంలో చేరింది, బెత్లెహేము చేరింది, తర్వాత పొలంలో చేరింది, తర్వాత కళ్ళంలో చేరింది, ఇప్పుడు ఇంటిలోకి వచ్చిన ఆమెగా చూస్తున్నాం. ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎంత బ్లెస్సెడ్ లైఫ్గా అయిపోయింది. కనుక ఇశ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా ఆమెను వాళ్ళు దీవిస్తూ ఉన్నారు. ఎవరి లేయా, ఎవరి రాహేలు అంటే బోయిజ్ లేదా యాకోబు యొక్క ఇద్దరు భార్యలుగా వీరిని చూస్తున్నాం. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో లేయా 6 మందిని కనినట్లుగా చూస్తున్నాం. అలాగే రాహేలు 2 కనినట్లుగా చూస్తున్నాం. కనుక మిగతా 2 ఉపపత్నులు మరి ఇద్దరిని కన్నట్టు మొత్తం 12 మందిని కన్నట్టు చూస్తున్నాం. కనుక ఈ 12 మంది గోత్రాలుగా తయారైన ఈ ఇశ్రాయేలులో 6 గోత్రాల వారిని కనిన ఆమెగా లేయాను చూస్తున్నాం. లేయా అనగా ఇంచుమించు ఇశ్రాయేల్లో సగము మరి ఇశ్రాయేలును ఆమె కనినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రాహేలు 2 కనినట్టుగా చూస్తున్నాం. వీరందరూ కూడా ఈ 4 భార్యలు పోటీలు పడి యాకోబుకు పిల్లల్ని అందించినట్టు మనం చూస్తున్నాం. అక్క మీద చెల్లెలు, మరి మా అక్కకి సంతానం ఇచ్చావు, నాకు కూడా ఇమ్మన్నట్టుగా వాళ్ళు ఎంతో ఆశపడి కోరికతో ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేయాలని చెప్పి వారు కనినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు మన వంశం ఏంటి? ఆనాడు వారి వంశం ఇశ్రాయేలు వంశం, ఈనాడు మన వంశం ఏర్పరచబడిన వంశం. ఈ ఏర్పరచబడిన వంశంలో ప్రభు అయిన యేసు క్రీస్తు అనే మనం పరమ బోయజ్ కొరకు ఎంతమందిని మనం కంటున్నాం. ఒక ఆత్మనైనా రక్షింపకుండా పరలోకంలోనికి వట్టి చేతులతో ప్రభు సంధికి మనం వెళ్దామా? లేదా మన బంధువుల ఇంట్లకి, పిల్లల ఇంట్లకి వెళ్ళినప్పుడు ఎలాగ నిండు చేతులతో వెళ్తామో అలాగే ప్రభు సన్నిధికి కూడా వట్టి చేతులతో కాక నిండు చేతులతో వెళ్ళాలి. బైబిల్లో కూడా రాయబడింది, పాత నిబంధనలో, నీ దేవుని సన్నిధికి నీ వట్టి చేతులతో వెళ్ళకూడదు అని. కనుక కానుక రూపంలో మాత్రమే కాకుండా ఆత్మలో కూడా మరి ప్రభు సన్నిధికి మనం తీసుకుని రావాల్సిన వారంగా ఉన్నాము. మరి మన మందిరాలను నింపవలసిన వారంగా ఉన్నాము. పరలోకాన్ని కూడా నింపవలసిన వారంగా ఉన్నాం. అలాగూ ఆమెను వారు దీవిస్తూ ఉన్నారు. మరి ఈ వచనానికి ఆధారంగా మరొక వచనాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో,
వంశాన్ని వర్ధిల్ల చేసిన రాహేలును లేయాను మనం చూస్తున్నాం. వంశాన్ని మాత్రమే కాకుండా ఇంకా వేటిని మనం వర్ధిల్ల చేయవలసిన వారంగా ఉన్నాము. స్త్రీలమైన మనం 14వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కనుక వంశాన్ని వర్ధిల్ల చేసే వారముగా మాత్రమే కాకుండా, సంఘాలను వర్ధిల్ల చేసే వారముగా మాత్రమే కాకుండా, స్త్రీలమైన మనం జ్ఞానముతో మన ఇంటిని కూడా వర్ధిల్ల చేయాలి. ఇల్లు అనగా మరి భర్త, పిల్లలు, మరి దూరస్తులు, సమీపస్తులు, మన ఇంటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము వారి విషయమే బాధ్యత వహించి, వారి రక్షణార్థమై, వారి ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తు నిమిత్తమై మరి మనము జ్ఞానవంతులంగా ఉండి, జ్ఞానరాణులుగా ఉండి, వారి ఆత్మీయ జీవితాలను, కుటుంబ జీవితాలను, వారి సాంఘిక జీవితాలను చక్కగా కట్టవలసిన వారంగా ఉన్నాం. స్త్రీలమైన మనమే జ్ఞానంతో ఉండలేకపోతే, డబ్బు వలన మనం ఏదైనా సాధించవచ్చును అనుకుంటే అది అయ్యే పనే కాదు. దేవుడు అనుగ్రహించిన పరలోక సంబంధమైన జ్ఞానము ద్వారా మన ఇళ్లను కట్టుకోవాలి. భౌతికమైన ఇంటిని కట్టడానికి రాళ్ళు, ఇటుకలు పనికొస్తాయి, కానీ ఆత్మీయ జీవితాలను కట్టడానికి దేవుని వాక్యం అనే జ్ఞానం చేత నింపబడిందై తల్లి కానీ, భార్య కానీ, మరి అత్త కానీ, కోడలు కానీ, ఎవరైనా స్త్రీలు మనం జ్ఞానంతోనే ఇల్లును అనగా ఆత్మీయమైన ఇల్లును, పిల్లల ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క ఇల్లు ప్రభువు కొరకు మనమందరము కలిసి ప్రభువుకి సజీవమైన రాళ్ళుగా, జీవం గల దేవుని సంఘముగా మనం కట్టబడాలి. కనుక స్త్రీలమైన మనము మనవంతు మరి దేవుని యొక్క కుటుంబాలను, మనకిచ్చిన కుటుంబాలను కట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దానికి కావలసిన జ్ఞానం ఇచ్చేవాడు ప్రభువు. జ్ఞానాధారం నేనే అన్నాడు కనుక పైనుండి వచ్చే జ్ఞానం అన్నిటికంటే పవిత్రమైనది, విలువైనది. ఆ జ్ఞానాన్ని మనం ప్రభువు నుండి పొందుకొని కుటుంబాలుగా మనము వీటిని చక్కని కుటుంబాలుగా తీర్చిదిద్దితే ఈ కుటుంబాలే సమాజం అవుతాయి, మరి ఈ కుటుంబాలే సంఘం అవుతాయి. ఈ సంఘాలన్నీ కలిసి సార్వత్రిక సంఘం అవుతుంది. ప్రభు యొక్క పెళ్లి కుమార్తెగా ఎదగడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే మొదటి దీవెన వారు రూతును దీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత బోయిజును 12వ వచనంలో వాళ్ళు దీవిస్తున్నారు. 12వ వచనం, ఎఫ్రాతాలో నీవు క్షమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాక. కనుక పెళ్ళైన తర్వాత బోయిజు కూడా దీవించబడుతున్నాడు. ఏమని? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఉంటావు అని చెప్పి. ఎఫ్రాతా అనగా వీళ్ళందరూ ఎఫ్రాతీయులు. ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా ప్రాంతానికి చెందినవారు. ఎఫ్రాతీయులు అనగా రెండింతల ఫలం అని అర్థం. ఆల్రెడీ వారి పేరులోనే రెండింతల ఫలం కలిగిన వాళ్ళు. ఈ యొక్క ఎఫ్రాతీయుడిన మరి ఈ యొక్క బోయిజును ఇంకా ముందే ఎఫ్రాతీయుడు, ముందే రెండంతల ఫలభరితమైన జీవితం కలిగిన వాడు, ఇంకా క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఉంటావని వారిని దీవిస్తున్నాడు. అవును, ఇంతకుముందు కూడా ఆయన దీవించబడినవాడే. ఎందుకంటే నయోమి చెప్పింది, బతికిన వారిని చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని ఇతడు మరి యెహోవా చేత ఆశీర్వదించబడిన గాకని. ఇంతకుముందు జీవితం కూడా అతని ఆశీర్వదించబడిందే. పెళ్ళైన తర్వాత మరి ఎక్కువ క్షేమాభివృద్ధిని వారు ఆయనకు కలగాలని ఆశిస్తున్నారు. ప్రియ సోదరులారా, మనకి ఎంతో గొప్ప పాఠం. పెళ్ళైన తర్వాత మనల్ని బట్టి మన భర్తలకు క్షేమాభివృద్ధి కలిగించే వాళ్ళుగా ఉన్నామా? ఒక స్త్రీ ఆయనకు జతపరచబడిన తర్వాత ఆయన క్షేమము అభివృద్ధి అవుతున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదుగాక అన్నారు. ముందు నుంచి బెత్లెహేములో ఉన్నాడు కదా, మరి పెళ్లి కాక మునుపు లేని ఖ్యాతి ఇప్పుడేమి? ఒంటరివాడు జతపరచబడగా వారిద్దరూ కూడి జీవిస్తూ ఉండగా ఆమె ద్వారా ఈయనకు కలిగిన ఖ్యాతి గొప్పదని. అందుకే బైబిల్ చెప్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికినని. ఏమేం మేలు? స్త్రీలమైన మనల్ని వారు పెళ్లి చేసుకోవడం ద్వారా వారికి క్షేమంలో అభివృద్ధి కలిగించే వాళ్ళుగా మనం ఉండాలి. వారికి ఖ్యాతి, మంచి పేరు, మంచి కీర్తి కలిగించే వాళ్ళంగా మనం ఉండాలి. భార్య దొరికిన వారికి వారి కలిగిన ఆశీర్వాదం మనం చూస్తున్నాం. మనం వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నామా? మనం పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వచ్చిన తర్వాత దీవెనకరంగా ఉన్నామా?
ఆ ఇంటికి సంతోషాన్ని కలిగించే వాళ్ళుగా ఉన్నామా? ఆ ఇంటికి ఆనందాన్ని కలిగించే వాళ్ళుగా ఉన్నామా? లేక ఈమె మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు నెమ్మది కలిగింది అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఈమె వచ్చిన తర్వాత మా కుటుంబానికి వేర్పాట్లు అయిపోయినాయని చెప్పేవాళ్ళుగా ఉన్నారా? ఈమె వచ్చిన తర్వాత మా ఇంట్లో సమాధానం లేదని చెప్పేవాళ్ళు ఎంతమందినే ఉన్నారా? రిబకా విషయంలో రాయబడింది, ఇస్సాకు ఆమెను తన తల్లి అయిన షారా గుడారంలోనికి తీసుకుని వెళ్ళను. అప్పుడు అతనికి తన తల్లి విషయమైన దుఃఖ నివారణ కలిగను మనం చదువుతున్నాం. రిబకా పెళ్లి చేసుకుని ఆ ఇంటికి రాకముందు ఆ ఇంట్లో దుఃఖాలు ఉన్నాయి. ఎవరిని గురించిన దుఃఖం? తన పెళ్లికి ముందే తల్లి చనిపోయింది. ఒంటరివాడుగా 3 ఏళ్ల నుంచి ఉన్నాడు. తన 37 ఏళ్ల ప్రాయం అప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరంలో పెళ్ళయింది. ఈ 40లో 37 తీసివేస్తే 3 సంవత్సరాలుగా ఇంటిలో తల్లి లేదు అని ఆయన దుఃఖపడుతూ ఉండగా తల్లి లేని దుఃఖాన్ని మరిపించింది భార్య. అప్పటికి అతని తల్లి విషయమైన దుఃఖ నివారణ ఆ రిబకా వచ్చిన తర్వాత ఆయనకు కలిగిందంట. దుఃఖ నివారణ. మరి మనం పెళ్లి చేసుకొని వచ్చిన ఇళ్ళలో దుఃఖ నివారణ కలిగిస్తున్నామా? లేనిపోని దుఃఖాలు క్రొత్తవి కలిగిస్తున్నామా? వేర్పాటు కలిగిస్తూ ఉన్నామా? మరి భర్తను తీసుకుని వెళ్ళి వేరుగా పెట్టి మిగతా వారిని సంరక్షించకుండా మనం అడ్డంగా నిలిచి ఉన్నామా? రకరకాల సమస్యలు అనేక ఇళ్ళలో మనం చూస్తున్నాం. మనకు పెళ్ళైన తర్వాత మన సాక్ష్యం ఏమిటి ఆ ఇంట్లో? తర్వాత ఇలాగూ ఈమె ద్వారా ఆయన మంచి సాక్ష్యమును లేదా మంచి దీవెనను పొందినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన గురించి మరి ఇంకా కొన్ని మాటలు చెప్తున్నారు. యెహోవా ఈ యవను రాలి వలన నీకు దయచేసే సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కన్న పెరసు కుటుంబం వలె ఉండును గాకని అనిరి. ఈ యవను రాలి వలన నీకు దయచేసే సంతానం దయచేసే వాళ్ళు ఎవరు? యెహోవా అని రాయబడింది. యెహోవా ఈ యవను రాలి వలన నీకు దయచేసే సంతానం ఇవ్వబోటకు ఇటు రూతు కారణం కాదు, ఇటు బోయజు కారణం కాదు. సంతానం ఇచ్చేవాడెవరు? యెహోవాయే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. మానవులు మనం ఎంత భక్తిపరులమైనా మన ద్వారా ఈ దీవెన కలగదు, మనుషుల ద్వారా కాదు. ఇది యెహోవా వలన, ఈ యవనరాలి వలన యెహోవా నీకు దయచేసే సంతానం అని రాయబడింది. కనుక ముందు మహలోను చేసుకున్నప్పుడు మహలోను ద్వారా ఈమెకు ఒక కుమారుడైనా కలగనట్టు మనం చూస్తున్నాం. కానీ రెండవ భర్త అయిన బోయజు బలవంతుడని రాయబడింది. మహలోను మహావ్యాధి కలిగినవాడు, వ్యాధి వలన బలహీనుడైన వాడు. ఒక్క కుమారునైనా ఆమెకి ఇవ్వనట్టు మనం చూస్తున్నాం. మహలోను ద్వారా ఫలితం పొందలేకపోయింది. కానీ రెండవ వాడుగా వచ్చిన మరి బోయజు ద్వారా ఆమె బలహీనత అంతా పోయి బలవంతుడైన బోయజులో ఆమె సంతానం పొందినట్టుగా చూస్తున్నాం. అవును, ఆ బోయజు వలన ఆమెకు కుమారుడు పుట్టినట్టు చూస్తున్నాం. ఈ కుమారుని కూడా వాళ్ళు దీవిస్తున్నారు. పెళ్లి కుమార్తెకు దీవెనే, పెళ్లి కుమారునికి దీవెనే. పుట్టబోయే కుమారుని పుట్టిన తర్వాత కాదు కదా, పుట్టక ముందే ఆ బిడ్డను వారు దీవిస్తున్నారు. ఏమని? యూదాకు పెరస్సు కుటుంబం వల్లే ఉండునుగాక. ఆ యొక్క సంతానం యొక్క కుటుంబం పుట్టింది ఎవరు? ఆ తర్వాత యవనరాలు వలన ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదైన సంతానం మరి పెరస్ లాగా ఉంటాడు అని వారు ఆశీర్వదిస్తారు. పెరస్ ఎవరు? ఈ పెరస్ యూదా వలన తామారుకు పుట్టిన కుమారుడే మరి పెరస్. యూదా ద్వారా తామారుకు 2 పిల్లలు పుట్టారు. మొదటివాడు తన చేతిని బయటకు పెట్టాడు. మరి వంత్రసాని దారం ఆ బిడ్డకు చేతికి కట్టినట్టుగా చూస్తున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత ముందుగా చేయి బయటికి పెట్టిన బిడ్డ తన చేతిని లోపలికి తీసుకునగానే ఆ తర్వాత పెరస్ ఛేదించుకొని, తల్లి గర్భమును ఛేదించుకొని బయటికి వచ్చినట్టు చూస్తున్నాం. కనుక పెరసు జ్యేష్ఠుడు, ఛేదించుకొని వచ్చినవాడు. మొదటి వాణి యొక్క చేతిని కూడా లాగవేసి బయటికి వచ్చినవాడు. కనుక ఇతడు మొదటగా చేయి పెట్టినవాడు బలహీనుడు కాగా తన చేతిని లోపలికి తీసుకునగా ఈ యొక్క ఆలస్యంగా పుట్టవలసిన పెరసు ముందుకు వచ్చి ఛేదించుకొని, అంటే తమ్ముని గెలిచి ముందుకు
వచ్చినట్టుగా బలవంతుడిగా చూస్తున్నాం. అవును, తండ్రి అయిన బోయజు బలవంతుడే కాబట్టి బలవంతునికి పుట్టిన పెరెస్ మొదటివాడు బలవంతుడే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యవన కాలమును పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని